అందరికీ నమస్కారం. అటామిక్ హ్యాబిట్స్ ప్రపంచంలోకి వెళ్దాం రండి. మన జీవితాన్ని నిజంగా ఏది మారుస్తుంది? మనం తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలా లేక మరేదైనానా? ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన జీవితాన్ని తీర్చిదిద్దేది అప్పుడప్పుడు తీసుకునే పెద్ద నిర్ణయాలు కాదు, మరేంటి? మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే. అవే మన భవిష్యత్తును నిశ్శబ్దంగా ఎలా నిర్మిస్తాయో చూద్దాం. ఎప్పుడైనా మనకనిపిస్తుంటుంది కదా, మన జీవితంలో ఒక పెద్ద మార్పు రావాలంటే ఏదో అద్భుతం జరగాలని? అంటే నిజమైన, శాశ్వతమైన మార్పును ఏది తీసుకొస్తుంది? ఒక్కసారిగా ఏదో పెద్ద సంఘటన జరగాలా? లేక ఆ సమాధానం మనకు చాలా దగ్గరగా, మన కళ్ల ముందే చాలా సింపుల్గా ఉందేమో? నిజం చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేది మనం ఊహించేంత పెద్ద పెద్ద విజయాలు కాదండి. మనం ప్రతిరోజూ బహుశా అస్సలు గమనించకుండానే చేసే చిన్న చిన్న పనులు. ఉదాహరణకు, రోజూ ఒకే ఒక్క పేజీ చదవడం, లేదా ఓ 5 నిమిషాలు నడవడం. చాలా చిన్నవిగా అనిపిస్తాయి కదా, కానీ ఇలాంటి చిన్న అలవాట్లే మనకు తెలియకుండానే మన భవిష్యత్తును నెమ్మదిగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఈ చిన్న చిన్న మార్పులు అంటున్నాం కదా, అవి కాలక్రమేణా ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దీని వెనక ఉన్న శక్తి నిజంగా చాలా అద్భుతమైనది. 1% అంతే. ఈ నంబర్ చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. రోజూ కేవలం 1% మనం మెరుగవ్వగలిగితే వినడానికి చాలా తేలికగా అనిపిస్తుంది గదూ, కానీ దీని శక్తిని మాత్రం అస్సలు తక్కువ అంచనా వేయద్దు. అయితే ఆ 1% రోజువారీ మెరుగుదల 1 సంవత్సరం గడిచేసరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? దాదాపు 37 రెట్లు. అవును, 37 రెట్లు మనం మెరుగ్గా ఉంటామన్నమాట. చిన్నగా, నిరంతరంగా చేసే ప్రయత్నంలో ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందంటే ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకేం కావాలి? సో, దీని బట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయమనేది రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కానే కాదు. ఈరోజు మనం వేసే ప్రతి చిన్న అడుగు రేపటి మన పెద్ద ప్రయాణానికి బలమైన పునాది అనమాట. మరి ఈ అలవాట్లు మనలో ఇంత బలంగా ఎలా పాతుకుపోతాయి? అసలు వాటి వెనుకున్న సైన్స్ ఏంటి? ఆ విషయం అర్థం కావాలంటే ముందుగా మన గురించి మనం ఏమనుకుంటున్నామో తెలుసుకోవాలి. అదే మన ఐడెంటిటీ, అంటే మన గుర్తింపు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ 2 వాక్యాల మధ్య ఉన్న తేడాను గమనించండి. నేను బరువు తగ్గాలి అనడం వేరు. ఇది కేవలం ఒక గోల్, ఒక లక్ష్యం. కాని నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని అని మనల్ని మనం నమ్మడం వేరు. ఇది మన గుర్తింపు. ఎప్పుడూ లక్ష్యాల కన్నా మన గుర్తింపు నుంచి పుట్టే అలవాట్లే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. సో పాయింట్ ఏంటంటే, మన అలవాట్లే మనం ఎవరో చెబుతాయి. మనం మన గురించి లోపల ఏమని నమ్ముతామో మన పనులు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఇది అచ్చం ఒక అద్దం లాంటిదన్నమాట. ప్రతి అలవాటు వెనక మన మెదడులో ఒక చిన్న సైకిల్ లాంటిది తిరుగుతూ ఉంటుంది. దీన్నే హ్యాబిట్ లూప్ అంటారు. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఒక క్యూ, అంటే ఒక సంకేతం వస్తుంది. దానివల్ల మనలో ఒక కోరిక పుడుతుంది. వెంటనే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏదో ఒక పని చేస్తాం. అదే రెస్పాన్స్. చివరగా మనకొక రివార్డ్, అంటే ఒక బహుమతి దొరుకుతుంది. ఈ చక్రం మనకు తెలియకుండానే మనలో తిరుగుతూ ఉంటుంది. ఓకే, థియరీ బానే ఉంది. మరిప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మంచి అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి, అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే చెడు అలవాట్లని ఎలా వదిలించుకోవాలి? దీనికోసం ఒక 4 చాలా సింపుల్ సూత్రాలున్నాయి. మనం ఒక మంచి అలవాటును మన జీవితంలోకి తీసుకురావాలంటే ఈ 4 పాటించాలి. మొదటిది, దాన్ని స్పష్టంగా మన కళ్ల ముందు కనిపించేలా చేసుకోవాలి. రెండోది, దాన్ని మనకు నచ్చేలా, ఆకర్షణీయంగా మార్చుకోవాలి. మూడోది, దాన్ని చేయడం చాలా చాలా సులభం చేయాలి. ఇక నాలుగోది, ఆ పని చేశాక మనకు తృప్తి, సంతోషం కలిగేలా చూసుకోవాలి. ఇక ఒక చెడు అలవాటును వదిలించుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్. ఇవే సూత్రాలను రివర్స్ చేయాలి. అంటే దాన్ని మన కంటికి కనిపించకుండా చెయ్యాలి. అది మనకు నచ్చకుండా, ఆకర్షణ లేకుండా చేసుకోవాలి. దాన్ని చేయడం చాలా కష్టంగా మార్చాలి. ఇక చివరగా ఆ పని చేస్తే మనకు ఏదో ఒక రకమైన అసంతృప్తి కలిగేలా చేయాలి. చూసారా ఎంత సింపులో? అచ్చం ఒకే నాణేనికి 2 వైపులా ఉన్నట్టన్నమాట. ఈ సూత్రాలు కేవలం చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడానికే కాదు,
నిజం చెప్పాలంటే ఇవి మన భవిష్యత్తును మనమే మన చేతుల్లోకి తీసుకునేందుకు కావలసిన శక్తివంతమైన సాధనాలు. చాలాసార్లు మనం మోటివేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం కదా, ఏదైనా పని మొదలుపెట్టాలంటే మూడ్ రావాలని. కానీ అసలు నిజమేంటంటే, మనల్ని ముందుకు నడిపించేది ఎప్పుడూ వచ్చేపోయే మోటివేషన్ కాదు, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. ప్రతిరోజు కొంచెమైనా సరే ఒక్క చిన్న అడుగైనా ముందుకు వేయడం, అదే అసలైన గెలుపు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద లక్ష్యాల కోసం సరైన సమయం వస్తుందని ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఈరోజే, ఇప్పుడే ఒకే ఒక్క చిన్న అలవాటుతో మన ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు. ఆ మొదటి అడుగు ఎంత చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం గమనించినా గమనించకపోయినా మన అలవాట్లు ప్రతిక్షణం మన భవిష్యత్తును నిశ్శబ్దంగా నిర్మిస్తూనే ఉన్నాయి. మరి మనం ఎలాంటి భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నాం?